Namaste from Pattaya. సో హలో గైస్. ఇప్పుడు నేను యాక్చువల్లీ పటాయా వెళ్ళొద్దు అనుకున్నాను. ఇవాళ నా లాస్ట్ బట్ వన్ డే. కానీ ఐ హ్యాడ్ అ ఫీలింగ్ కి పటాయా అసలు మిస్ అవ్వద్దు. వచ్చాం కదా, వచ్చినప్పుడు కవర్ చేద్దాం, చూద్దాం ఏముంది, హౌస్ అ ప్లేస్. మనకి అక్కడ టైగర్ పార్క్ అయితే డెఫినెట్ గా వెళ్దాము. ఎప్పుడైనా లైక్ ఇట్స్ ఎప్పుడైనా ఒకసారి వస్తాం మన ఇట్లా ఇండియాలో ఎస్పెషల్లీ లేదు. నా కూడా ఎక్కడ ఉందో తెలియదు కానీ ఇక్కడైతే ఉంది. డెఫినెట్ గా విజిట్ అవుదాము. దాని తర్వాత సాంచురీ ఆఫ్ ట్రూత్ అంట, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దానికి. లైక్ విజిట్ చేయండి డెఫినెట్ గా. మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి దానికి. సో డెఫినెట్ గా విజిట్ చేద్దాం పటాయా. ఒకరు ఇఫ్ నాట్ స్టేయింగ్ దేర్ ఫర్ అ డే, అట్లీస్ట్ ఒకసారి మార్నింగ్ వెళ్ళి రాత్రి వచ్చేద్దాం. ఓన్లీ 2.5 hours జర్నీ కదా బస్ లో. ప్లస్ పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఇవాళ అంతా నాకు లీజర్ డే ఉండే. సో నేను అనేది పటాయా అయితే వెళ్ళిపోతున్నాను. బస్ స్టేషన్ కి అరౌండ్ నేను 9 o'clock అయితే బస్ తీసుకున్నాను. నాకు అరౌండ్ ఇదిగోండి ఇది బస్సు. సో బస్ అయితే మంచిగా స్పేషియస్ గా మనకి ఈ కొంచెం రిక్లైనింగ్ సీట్స్ వచ్చి స్పేషియస్ గా ఆ, బానే ఉంది బస్ అయితే. ప్రాబ్లం అయితే ఏం లేదు. సో నాకు అరౌండ్ 150 బాత్ అట్లా పడింది బస్సు. 150 బాత్ కి ఇక్కడ నుంచి పటాయాకి అయితే బస్ ఉంది. డైరెక్ట్ పటాయా స్టేషన్ లో బస్ టర్మినల్ లో దింపుతారు. ఆ, అక్కడికి వెళ్ళినాక మనకి అక్కడ లోకల్లో గ్రాబ్ బోల్టో వాడి ఫస్ట్ మనం టైగర్ పార్క్ కన్నా సాంచురీ ఆఫ్ ట్రూత్ కన్నా మనం టైం అడ్జస్ట్మెంట్ బట్టి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి అక్కడ ఏముంది, పటాయ రావాలా వద్దా, ఏంటి ఏముంది, మీరైతే డెఫినెట్ గా విజిట్ చేయండి. నాకైతే బ్యాంకాక్ లోనే చాలా ఎక్స్ప్లోర్ చేసేది ఉంది, చాలా చూసేది ఉంది. సో అది ఎక్కువ ఫ్యాసినేటింగ్ ఉంది కాబట్టి ఉండిపోయాను అక్కడ బ్యాంకాక్ లో. కానీ మేబీ మీరు అక్కడ వాకింగ్ స్ట్రీట్స్ అన్నా లేకపోతే అక్కడ నైట్ లైఫ్ బాగుంటది. ఇంకా మీరు అక్కడికి వెళ్దాం అనుకోండి డెఫినెట్ గా అయితే పటాయా విజిట్ చేయండి. సో నేనైతే బస్ దిగేసి పటాయా నుంచి అక్కడ బస్ టెర్మినల్, నార్త్ బస్ టెర్మినల్ అని ఉంటది, అక్కడ నుంచి బస్ దిగేసి ఆ, మన టైగర్ పార్క్ అయితే వచ్చాను. వచ్చేటప్పుడు అక్కడ మీరు బుక్ చేసుకుంటుంటే 90 బాత్ అని కనిపించింది. అది 90 బాత్ ఏం పెడతాము మన బస్సు, లేకపోతే ఇట్లా చూస్తే ఇట్లా బైక్స్ ఎక్కడ పడితే అక్కడ ఆగుండి వాళ్ళు వెయిట్ చేస్తారనమాట. వాళ్ళకి ఎదర్ బుకింగ్ వస్తుందేమో, లేకపోతే అట్లా ఆఫ్లైన్ ఎవరైనా మాట్లాడుకుంటారేమో అని, బుకింగ్ కాకుండా ఆఫ్లైన్ ఎవరైనా తీసుకుంటారేమో. సరే అని వెళ్ళి అడిగా అదేంటి ఇట్లా టైగర్ పార్క్ వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి 14 kilometers ఉంది. టైగర్ పార్క్ వెళ్ళాలి అంటే 250 బాత్ అన్నాడు. ఓ వీడు నన్నే బుట్టలు వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు వినుకుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, 250 బాత్ ఏంటి, లోకల్, నేను ఎప్పటి నుంచో బతుకుతున్నా ఇక్కడ. బోల్ట్ ఓపెన్ చేస్తే 50 బాత్ ఉంది, దాంట్లో 50 యాక్చువల్లీ 90 బాత్ చూపించింది అనమాట. బోల్ట్ ఓపెన్ చేస్తే 50 బాతే ఉంది. అసలు నువ్వు ఏ వాట్ ఆర్ యూ టాకింగ్ అది ఇది అంటే, ఓ 50 బాత్ ఓకే కమ్ ఐల్ టేక్ 50 బాత్ అన్నాడు. తెచ్చి డ్రాప్ చేశాడు 50 బాత్ లో. మనకి వేద్దామని చూస్తే మనమే రివర్స్ చేస్తాం, మామూలుగా ఉండదు మనతో. సో ఇప్పుడైతే మనము లోపలికి వెళ్దాం. టైగర్ పార్క్ కి లోపలికి వెళ్ళి ప్రైస్లు ఏంటి, ఏమున్నాయి, ఆ, ఎంతకి ఏమి ప్యాకేజ్లు అన్ని నేను చూసుకొని నాకేం చేయాలని ఉంది, ఎవరిని చూడాలని ఉంది, దేన్ని ముట్టుకోవాలని ఉందో చూసి లోపలికి వెళ్ళినాకైతే మీకు చూపిస్తా. సో గైస్, మనమైతే ఫైనల్లీ టైగర్ పార్క్ లోపలికి అయితే వచ్చాము. మీకు రఫ్ గా ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పెద్ద టైగర్ కి 690, చిన్న టైగర్ కి 500, అట్లా ఇష్టం వచ్చిన ప్రైస్ పెట్టేశారు. కానీ ఎవరో తీసుకోరు బేసికలీ. అందరూ ప్యాకేజ్ తీసేసుకుంటారు అనమాట. అంటే బిగ్, మీడియం, స్మాలెస్ట్, ఈ 4 ఉంటాయి అనమాట. అందరూ బిగ్, స్మాలెస్ట్, మీడియం, స్మాలెస్ట్, బిగ్, మీడియం, స్మాలెస్ట్ అట్లా తీసుకుంటారు. ఎవరికి ఏది ఏది ఇష్టం అంటే, నేనేమో మీడియం ఇంకా స్మాలెస్ట్ తీసుకున్నా. బిగ్ కి 1.5 గంట వెయిటింగ్ ఉందంట. రెండు వచ్చి చూశాను, ఎంత డిఫరెన్స్ కూడా లేదు దానికి రెండింటికి. ఓకే, బిగ్ అంటే తలకాయ పెద్దగా ఉంది అంతే, మిగతా అంతా సేమ్ ఉంది. ఆ ఇప్పుడైతే మనము వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ ఎక్కడ ఇది ఉంటే దానికి వెళ్ళిపోదామని. మీకు ఆ లోపల కొన్ని ఇట్లా విజువల్స్ ఇస్తా. ఓకే.
సో మనము అంత ఇట్లా వైల్డ్ యానిమల్స్ తోనే ఆడుకుంటాం అనమాట. అంత డొమెస్టిక్ ఇవన్నీ మనకి నచ్చవు. ఇట్లా మినిమం వైల్డ్ ఉండాలి. టైగర్ బ్రో, ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఇందాక బికేమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో యా, కొంచెం అలుగుంది, అటు సైడ్ తిరుగుంది, లేకపోతే మేము మాట్లాడుకుంటుండే. యా, థ్యాంక్ యూ. ఓ, మా ఇద్దరం ఫ్రెండ్స్ అయిదామా ప్లీజ్? ఏమంటావు? ఇండియాకి పట్టుకోపోతా, నేను బెంగాల్ టైగర్ తీసుకెళ్తా బ్రో. బెంగాల్ టైగర్ దగ్గర తీసుకెళ్తా నిన్ను, మంచిగా బాగుంటాయి అవి, బాగుంది స్మూత్ గా. కెన్ ఐ టచ్ టైల్? ఇగో, ఆహా, మంచిగా. దీన్ని అయితే లీష్ కూడా ఒక్కర్లేదు, ఇది పట్టుకొని వాకింగ్ తీసుకెళ్ళిపోవచ్చు దీన్ని. దిట్టంగా బాగుంది. సో టైగర్ బ్రో, నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, మొన్న మీలో ఒకడిని మా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ బ్రో కొట్టాడు, దాని తర్వాత రామ్ చరణ్ బ్రో కొట్టాడు. బాధేసి నీకు సారీ చెప్దామని నేను అంత దూరం ఫ్లైట్ టికెట్ వేసుకొని వచ్చాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ కన్వే ద మెసేజ్. మీలో ఒక టైగర్ని బాగా కొట్టాం మేము. ప్లీజ్ కన్వే ద మెసేజ్. చెప్పు, ఎన్టీఆర్ బ్రో ఊరికే, రామ్ చరణ్ బ్రో ఊరికే కొట్టలేదు, పోలీస్ ఆఫీసర్ కాబట్టి కొట్టిండు నిన్ను. మరి మీదకి వస్తే కొట్టరా? సరే, ఎనీవేస్, ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. సో దీనికి ఆకలేస్తున్నట్టుంది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. నెక్స్ట్ టైగర్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. సో హ్యాండ్ అయితే వాష్ చేసుకోవాలంట. చిన్నపిల్లలు కదా, అంటే 6 months పుట్టి మొన్న పుట్టినాయి. యా, సో డెలికేట్ ఉంటాయి అనమాట. ఎలర్జీలు రాకుండా హ్యాండ్ వాష్ చేసుకొని పోతే సేఫ్. అంటే వాళ్ళ సేఫ్టీ మన ప్రయారిటీ, మనం ఎందుకు కాదు. సో చిన్న బ్రో, ఇందాక మీ అన్నకు చెప్పాను నేను, లైట్ తీసుకో, మావాడు కొట్టాడు, లైట్ తీసుకో, అవుతుంటాయి ఇట్లాంటివన్నీ అని. నువ్వు కూడా చెప్పు, చెప్తే మేబీ హీల్ అండర్స్టాండ్. అంత దూరం నుంచి సారీ చెప్పడానికి వచ్చినా సారీ, అర్థం చేసుకుంటాయి. చిన్నదే కదా ఇంకా. 6 months, 6 months, 4 months. ఓ, అది 6 months అంట అక్కడ. ఓకే, బాగుంది బాగుంది, చిన్నది, మంచిది. ఓకే, క్యూట్ నో టచ్కో. చిన్ని పా, బేబీ పా అయినా నా చెయ్యి ఉంటుంది అది. ఓకే, టైల్, జస్ట్ ద టైల్ అంట. వాడికి షిజు అనుకుంటుండో లేకపోతే టైగర్ అనుకుంటుండో వాడికి తెలియదు. అంటే రోజు ఉంటుండే మర్చిపోయింది వాడు. జస్ట్ ద టైల్ అంటుండో. ఓకే, బెలీ రాబ్ అంట, ఇష్టం అంట దానికి. అదే భలే ఉన్నా అసలు. ఇంత దూరం డబ్బులు కట్టి నీకు మసాజ్ చేయడానికి వచ్చాను. నేను మసాజ్ డబ్బులు కట్టి నేను మసాజ్ చేయించుకుంటా, కానీ ఫస్ట్ టైం డబ్బులు కట్టి వేరే వాళ్ళు మసాజ్ చేస్తున్నా. సరే, ఏముంటది, టైగర్ బ్రో కదా పాపం. ఓకే, నచ్చిందా మసాజ్ నచ్చిందా? యా బ్రో, నేనేం చేయట్లే, వాడే నేను డిస్టర్బ్ చేస్తుండు. నేను వద్దని చెప్పినా కూడా బ్రో నన్ను ఏమనకు, నేను నీ వెనకాలే ఉన్నా. అమ్మా, జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అయ్యో, నాకు సంబంధం లేదు. నాకైతే సంబంధం లేదు బ్రో, వాడేదో చేస్తుండు. నేను వద్దన్నాను, చెప్పినాం అనుకో, 2 times చెప్పినాం అనుకో, వద్దు పాపం. అది షిజ్జు కాదురా, టైగర్ రా అది. వాడు షిజ్జు అనుకుంటుండు. ఓకే, సీ యు బ్రో, మస్తున్నావు.
ఆ ఏజ్ లో మా ఇంటి దగ్గర ఒక పగ్గు ఉండేది. ఆ పగ్గు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏడుస్తుండే నేను. ఆ పాప అయితే దాని మీద ఎక్కి కూర్చొని తొక్కి, బాబా ఏం ధైర్యం నీకైతే. అర్రే సో థాయిలాండ్లో మనుషులకే కాదు, టైగర్స్ కూడా వాళ్ళ ఓన్ స్టైల్లో ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాయి. కావాలంటే ఇది చూడండి. ఏది చూపిస్తున్నావే? ఏదో చూపిస్తుంది. నువ్వేది చూపిస్తున్నావే? సో మీరు పటాయాలో ఉన్న టైగర్ పార్క్ అయితే చూస్తారు. సో మనము అక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్న నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. నమస్తే ఫ్రమ్ శాంచురీ ఆఫ్ ట్రూత్. సో నేనైతే ఇప్పుడు పటాయాలో ఉన్నాను. మీకు అదే రోడ్ లో మీకు ఫస్ట్ టైగర్ పార్క్ కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచెం స్ట్రైట్ రాగానే బస్ స్టాప్, అక్కడి నుంచి కొంచెం స్ట్రైట్ రాగానే మీకు వాటర్ వరల్డ్ ఒకటి, దాని నుంచి స్ట్రైట్ వస్తే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు, సముద్రం దగ్గరకు వచ్చేస్తే మీకు శాంచురీ ఆఫ్ ట్రూత్ అనే ఎంట్రన్స్ కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది, మీకు లోపల చాలా నడవాల్సి వస్తుంది కూడా. సో ఓపిక్ చేసుకొని రండి. సో బేసికలీ నేను ఒక శాంచురీ ఆఫ్ ట్రూత్ అంటే ఒక ఓవర్ వ్యూ ఇచ్చి మీకు లోపల ఎట్లుంటది, ఏముంటది, ఎందుకు ఉంటది చెప్తాను. సో బేసికలీ శాంచురీ ఆఫ్ ట్రూత్ అంటే మీకు ఒక పెద్ద మ్యాన్ మేడ్ ఒక ఎంబ్లమ్ అన్నమాట, విచ్ రిజెంబుల్స్ 7 పర్పసెస్ ఆర్ 7 ట్రూత్స్ ఆఫ్ లైఫ్. అంటే మీకు ఆ 7 ట్రూత్స్ ఏంటి, ఎట్లుంటాయి, ఎందుకు ఉంటాయి అనేది లోపల చూపిస్తూ నేను మాట్లాడతాను. సో బేసికలీ ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే నేను 500 బాత్ పే చేసి ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ తో 60 బ్యాచెస్ ఉంటాయి అనమాట ఎవ్రీ 20 minutes. లోపలికి వచ్చి అది అటెండ్ అయినాక మనకి ఏదైతే ఆ, ఇది ఇచ్చారో దీంట్లో నుంచి నేను చదివి మొత్తం ఈ 7 ట్రూత్స్ ఏంటి, ఎందుకు, దీని గురించి చదివి ఇప్పుడైతే మీకు ఒక బ్రీఫ్ ఇస్తున్నాను. మీకు కావాలంటే స్కిప్ చేయండి, లేకపోతే మీకు తెలుసుకోవాలంది మీరు విజిట్ చేయకపోవచ్చు అంటే డెఫినెట్ గా చూడండి, చాలా బాగుంది. సో బేసికలీ ఇదైతే ఒక 45 years నుంచి కడతనే ఉన్నారంట. ఎప్పుడో స్టార్ట్ చేసి ఆ బేస్ స్టార్ట్ చేసి 45 years నుంచి కడతా ఉన్నారు, ఇంకా కడుతున్నారు. ఇది ఇంకొక 50 years అయినా 100 years అయినా దీన్ని యాడ్ చేస్తుంటారు, రిపేర్ చేస్తుంటారు, లేకపోతే ఏమైనా చేంజెస్ చేస్తుంటారు. వరల్డ్ మొత్తం, ఒక వరల్డ్ నుంచి మొత్తం హిస్టారియన్స్, స్కల్ప్చర్స్, లేకపోతే మీకు ఈ ఆర్కిటెక్చర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఫేమస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూసి వాళ్ళు డిజైన్ చేస్తారంట. హిస్టారియన్స్ ఇచ్చిన డిజైన్స్ నుంచి వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, స్టార్టింగ్ లో ఏమో చూపించారంట, మనకి చూపించారు అసలు ఎట్లా ఫిక్స్ చేస్తారు, వాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్ సిస్టమ్, అంటే స్లైడింగ్ లాక్స్ అన్న ఇట్లా పెట్టేవన్నా. ప్లస్ ఇక్కడ ఏది మీకు ఆ బిల్డింగ్ లోనే ఇప్పుడు ఆ శాంచురీ ఆఫ్ ట్రూత్ లో చూపించేది ఏది గ్లూతో అయినా రాడ్స్ తో అయినా అటాచ్ చేసింది అయితే కాదు. మొత్తం మీకు అది అట్లా ప్లేస్ చేసింది. ఒక పెద్ద స్కల్ప్చర్ ఉన్నా కూడా దాన్ని అట్లా ప్లేస్ చేశారు. ఒక పెద్ద స్కల్ప్చర్ లో మేబీ ఒక 100 లాక్స్ అయితే, లేకపోతే 200 లాక్ సిస్టమ్స్. అంటే మీకు ఏది ఎట్లా పెడితే ఎక్కడ లాక్ అవుతుంది, ఎందుకంటే ఇది ఓవర్ 100 years లేకపోతే 200 years అట్లీస్ట్ మీకు ఇదేంటి వర్షాకాలమైన, మీకు హెవీ థండర్ స్టార్మ్స్ వచ్చిన ప్రతి ఒక్క సీజన్ ని తట్టుకునేటట్టు అయితే కట్టారు. ఇప్పుడు దాకా ఇంత ఫినిష్ చేశారు. మీకు కలర్ బట్టి మీకు ఆ వుడ్ కలర్ బట్టి తెలిసిపోతుంది ఏది ఎప్పుడు కట్టారు, ఏది ఎంత పాతగా ఉందో. ఎవ్రీ 4 to 5 years మొత్తం పాలిష్ చేస్తారంట, కానీ పాలిష్ చేసినా కూడా మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. ఇంకా కడుతూనే ఉన్నారు, ఎక్కడికెక్కడ మీకు చూపిస్తాను. ఇంకా కడుతున్నారు, లేకపోతే దాన్ని జాగ్రత్తగా తీసి మళ్ళీ దాన్ని కొంచెం స్కల్ప్ చేసి, కొన్ని అరిగిపోతాయి బికాస్ ఆఫ్ రెయిన్ అండ్ విండ్, మళ్ళీ దాన్ని స్కల్ప్ చేసి లేకపోతే దాన్ని మొత్తం రీమౌల్డ్ చేసి, లేకపోతే ఇప్పుడు ఒక పెద్ద విగ్రహం హెడ్ ఉంది, దాన్ని తీసేసి ఇంకో హెడ్ పెట్టారు. సో ఇట్లా మొత్తం ఒక ప్రాసెస్ అయితే 365 days by 24/7 జరుగుతూనే ఉంటదంట. ఎవరో ఒకరు చేస్తా ఉంటారు, కంటిన్యూస్ వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది అంటిల్ ఇది ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ అవుతుంది. ఎప్పుడైతే మొత్తం ఒక 50 years అయినా 60 years అయినా ఈ మ్యాన్ మేడ్ ఎంబ్లమ్, ఎందుకంటే ఇది రిలీజియస్ ఒక ఎంబ్లమ్ కాదు, ఇది మనకి ఇండియన్, చైనీస్ అండ్ థాయ్ ఈ 3 కల్చర్స్ చూపిస్తుంది. మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ రామాయణం ఉంది, మహాభారతం ఉంది, థాయ్ కల్చర్ లో 2-3 మైథాలజీస్ ఉన్నాయి, చైనీస్ కల్చర్ వాళ్ళ స్టోరీస్ అండ్ మోరల్స్ ఉన్నాయి. సో మీకు అన్ని చూపిస్తాను అండ్ ఆల్సో 7 ట్రూత్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇట్లా వుడ్ని, ఒక హై క్వాలిటీ వుడ్ని కార్వ్ చేస్తూనే ఉన్నారు. దాన్ని కొన్ని తెచ్చి రిపేర్ చేస్తున్నారు, కొత్త కొత్త డిజైన్స్ చేస్తున్నారు. అక్కడ వుడ్ స్మెల్ అయితే ఎక్సలెంట్ ఉండే. చాలా మీకు వుడ్ స్మెల్ ఇష్టమైతే చాలా నచ్చుతుంది ఆ ప్లేస్. సో చూడ్డానికే చాలా
అమేజింగ్ ఉంది, చాలా ఇంప్రెసివ్ ఉంది ఆ డిజైన్స్, ఆ వెరైటీస్. ఇదైతే స్ట్రక్చర్ అనమాట, ఆ టెంపుల్ది స్ట్రక్చర్ ఎట్లుంది. ఇవన్నీ లాక్స్, మీకు చెప్పా కదా చూపిస్తాను. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్స్. నాకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్ లైఫ్లో ఇన్ పర్సన్ చూసినప్పుడు అయితే ఆ కార్వింగ్స్, ఆ డిజైన్స్ మైండ్ బ్లో అయిపోయింది. అయితే ఇంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది. సో మనకి ఈ బౌండరీ ఏదైతే ఈ పార్ట్ ఆల్ ఓవర్ ద బిల్డింగ్ మనకి ఈ సెక్షన్లో మనకి రామాయణం అయితే మనకు చూపించారు. ఈచ్ ఎపిసోడ్ మనకి ఫెమిలియర్ ఉంటే మనము రికలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన కల్చర్, మన మైథాలజీ ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్లో మనకు చూపించారనమాట. చూస్తే ఇక్కడ ఇంకా దీన్ని హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా కొత్తది కడుతున్నారు, రిపేర్ చేస్తున్నారు. ఇదిగోండి బొమ్మలు కొత్తవి. సో ఇట్లా బార్డర్స్ ఫిల్ చేస్తున్నారు, కొన్ని రీప్లేస్ చేస్తున్నారు. వర్క్ అయితే నడుస్తూనే ఉంది. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ కూడా చేస్తారంట. ఒకవేళ మొత్తం ఫినిష్ అయ్యి ప్లేస్ లేకపోతే పైకి, లెఫ్ట్ కి, కిందకి మొత్తం ఎక్స్పాండ్ చేస్తారు, నింపేస్తారంట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం హిందూ గాడ్స్ ఉన్నారు. అక్కడ గణేశుడు ఉన్నాడు, పైన కృష్ణుడు ఉన్నాడు. మొత్తం హిందూ గాడ్స్ అయితే ఇటు సైడ్ ఉన్నారు. అక్కడ విష్ణు, శివుడు అందరూ ఉన్నారు ఇక్కడ బేసిక్లీ. సో మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఆ బ్రోషర్లో 7 ట్రూత్స్ గురించి అయితే రాశారు. ఆ క్వశ్చన్, దాని ఆన్సర్ ఇక్కడ ఆ కార్వింగ్స్లో మనకు ఆన్సర్స్ అనేది చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఆ కార్వింగ్స్ మీనింగ్ ఏంటది. సో చాలా స్పెక్టాక్యులర్ ఉంది ఇదంతా, చాలా ఇన్ఫర్మేటివ్, చాలా నాలెడ్జబుల్ కూడా ఉంది. సో బేసికలీ ఇదేంటని అనుకుంటున్నారు కదా, ఇదేంటి వెరైటీగా ఉందని నాకు చెప్పలే కదా. సో మీరు ఇండియాలో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ సైట్స్ కి లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్ కమ్యూనిటీస్కి వెళ్తే ఇట్లాంటిది ఇస్తారు, ఇంజనీర్స్ హెల్మెట్. ఎందుకు, ఎప్పుడు ఏది ఊడిపడుతుందో తెలియదు, ఎందుకంటే ఫినిష్ అవ్వలేదు. సో ఇది కూడా బేసికలీ అదే అనమాట, ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఎప్పుడు ఏం ఊడుతుంది, ఏది లూజ్ ఉందో, పైనుంచి ఏది పడితే అది తెలియదు మనకి. సో ఇదైతే ఇచ్చారు ఫర్ అవర్ సేఫ్టీ. క్యూట్గా ఉంది. ఓకే. సో మీరు కనుక పటాయా వస్తే కనుక ఈ మ్యాన్ మేడ్ వండర్ని మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వకండి. డూ విజిట్ దిస్ ప్లేస్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కాకపోతే చాలా నడవాల్సి వస్తుంది, ఓపికతో రండి. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ పటాయా ఎపిసోడ్ అనమాట. నేను మంచిగా 7-Eleven వెళ్ళిపోయి నా ఫేవరెట్ స్నాక్స్, ఒక కాఫీ తీసేసుకొని అదే బస్ ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. మీకు హాస్టల్స్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? వాటర్.